హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి చట్నీతో వచ్చేసానండి. వంకాయలు ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోవాలండి. నేను వంకాయలు 3 వంకాయలు తీసేసుకున్నానండి. ఇలా వంకాయలకి బాగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని స్టవ్ పైన పెట్టి కాల్చుకోవాలండి. ఇలా మంట పైన కాల్చుకొని వంకాయతో పచ్చడి చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మనం మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుని చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ పద్ధతిలో మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుందండి. విలేజెస్లో అయితే నిప్పుల్లో వేసేసుకుని కాల్చుకుని చేస్తారండి. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన దగ్గర నిప్పులు లేనప్పుడు ఇలా స్టవ్ పైన కూడా కాల్చేసుకొని చేసుకోవచ్చండి. ఇలా తిప్పుతూ ఒక 5 to 6 minutes పడుతుందండి వంకాయలు కాలడానికి. చూడండి బాగా కాల్చుకున్నానండి. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా ఇలా కూడా పెట్టేసుకోవచ్చండి. లేదంటే ఫోర్క్ కూడా గుచ్చేసుకొని కూడా కాల్చుకోవచ్చండి. ఫోర్క్ గుచ్చుకున్నామంటే ఊడిపోతాయి కదా, అందుకే ఇలా పొడుగుగా ఉండే తొట్టెలు ఉన్నవి తీసేసుకొని కాల్చుకోవాలండి. కొంతసేపు చల్లారిన తర్వాత పైన నల్లగా మాడింటుంది కదా, అది తీసేసుకోవాలండి. తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసుకోండి, లోపల పుచ్చులు అలాంటివి ఉంటాయండి వంకాయలకి. ఇలా ఓపెన్ చేసేసుకొని చూసుకొని యూజ్ చేసుకోండి. మనకు పైన తెలియదు కానీ లోపల పుచ్చిపోయి ఉంటాయండి. చూసేసుకొని యూజ్ చేసుకోండి, పెట్టేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 5-6 పండు మిర్చి అండి, నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి. ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత మనం కాల్చుకున్న వంకాయ కూడా యాడ్ చేసేసుకోవాలండి మిక్సీలోకి. రాళ్ళుప్పు యాడ్ చేసుకుంటానండి 1 టేబుల్ స్పూన్. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని మరొకసారి ఇలా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకోవాలండి. ప్యాన్ పైన ఆయిల్ వేసేసుకుని కొద్దిగా ఆవాలు, 2 పండు మిర్చి, అలాగే కరివేపాకు, కొద్దిగా ఉల్లిపాయలు వేసేసుకుని 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందామండి. వంకాయది మిక్సీ వేసుకున్నాం కదా, పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకోండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. రోటి పచ్చడిలాగే ఉంటుందండి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో అయినా దంచేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు ఏ సాంబారు లేకపోయినా ఇలా పచ్చడి ఉంటే చాలండి, చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ వంకాయ పచ్చడి అనేది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కచ్చాపచ్చిగా వేసుకోవడం వల్ల అచ్చం మనము రోట్లో వేసుకున్నట్టే ఉంటుందండి. విలేజెస్లో అయితే చాలా బాగా చేస్తారండి ఈ పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.